హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు పద్మా మన్ని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒకతను పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్తున్నాను. జోదామస్ అనే అతను వాక్చాతుర్యం గలవాడు. తన వాదనని కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఫ్రెండ్స్ని ఒప్పించగలుగుతాడు. జీవితంలో కనీసం ఒక్క సిగరెట్ కూడా తాగకుండా నేను మరణించదలుచుకోలేదు, జీవితం అవకాశం ఒక్కసారి వస్తుంది అని అందరికీ చెప్పి కన్విన్స్ చేసి సిగరెట్ మొట్టమొదటిసారిగా వెలిగించాడు. విష్ణు తప్ప. ఏం, నేను చెప్పింది నీకు సరిగా అర్థం కాలేదా జో అని అడిగాడు విష్ణుని. చాలా కరెక్ట్ అన్నాడు విష్ణు, ప్రతి అక్షరాన్ని ఒప్పుకుంటున్నట్లు. కానీ నీకు ధైర్యం లేదు. ఏదైనా మొదలు పెట్టాలంటే సాహసం చెయ్యాలి అని జో మాటలకి అందరూ చప్పట్లు కొడతారు. 3 సంవత్సరాల తర్వాత అదే వేదిక మీద బంగారు పదకం అందుకుంటూ విష్ణు ఇలా చెప్తాడు. జీవితంలో అవకాశం ఒకసారి వస్తుంది. యూనివర్సిటీ టాపర్గా ఉండే ఆ అవకాశం కోసం ఎందుకు ప్రయత్నించకూడదనిపించింది. ఒక్క అనుభవం కూడా లేకుండా నేను మరణించదలుచుకోలేదు. నన్ను ఈ విధంగా ప్రభావితం చేసినందుకు నీకు చాలా థ్యాంక్స్ జో అంటాడు విష్ణు.